భగవద్గీత సంపూర్ణ సామూహిక పారాయణంతో అమెరికా టెక్సాస్లోని డల్లాస్ మారుమోగింది. 18 దేశాల నుంచి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో కటెక్స్ ఆడిటోరియంలో భగవద్గీత సంపూర్ణ సామూహిక పారాయణం చేశారు. భగవద్గీత అనేది ధర్మానికి శాశ్వతమైన వాణి అని దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భగవద్గీత సందేశం సమాజంలో అందరినీ శాంతి, సేవ, కరుణ, మానవత్వానికి సాధనంగా మార్చాలని ఆకాంక్షించారు. न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे वेगाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अचेद्योऽयम् अक्लेद्यो शोष एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि अथ चैनं नित्यजातम् नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि. భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి. ఈ ఒక్క మతానికే, ఒక్క దేశానికో చెందినవి కావు. ఈ యావత్ మానవాళికి, మనందరికీ చెందినవి. సనాతన ధర్మం మనకు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పుతుంది, ప్రతి సంస్కృతిని గౌరవించడం నేర్పుతుంది, ప్రతి దేశాన్ని ప్రేమించడం నేర్పుతూ ఉన్నది. ప్రకృతితో స్నేహంగా ఉండటం కూడా నేర్పుతుంది. కోరికలు లేకుండా సేవ చేయడం నేర్పుతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడడం నేర్పుతుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే ఏకకంఠంతో గీతాపారాయణం చేశారు. సమాజంలో ధర్మం నిలవాలి. భగవద్గీత సందేశం మనందరినీ శాంతికి, సేవకు, కరుణకు, మానవత్వానికి సాధనలుగా మార్చాలి. ప్రతి ఇంటిలో శాంతి ఉండాలి, ప్రతి హృదయంలో శాంతి ఉండాలి, ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.